దేవునికి మహిమ కలుగుగాక. ప్రేమ కలిగిన దేవుడు నన్ను ప్రేమించి మీతో కలిసి ఈ 2 దినాలు సహవాసం చేయడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. అంతేకాకుండా మరి స్థానిక సంఘ బాధ్యత కలిగిన పెద్దలు మరి దైవజనులు దేవ ప్రతాంకానికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. మరి స్థానిక సంఘ పెద్దలకి మరి పరిచారకులకు కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వక వందనాలు నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మరి నన్ను ఇక్కడికి పరిచయం చేసిన మరి దేవుని దాసులు ప్రియ అన్నగారు మరి డాక్టర్ నోవా గారు వారికి ప్రత్యేకంగా, అంతేకాకుండా పి విల్సన్ గారు, మరి ఎల్కే మృత్యుంజయ్ గారు, మరి అలాగనే భూపేష్ గారు, మరి వారికి కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. వారితో కలిసి సహవాసం చేయడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. కొన్ని విషయాలు చర్చించుకోవడానికి, మాట్లాడుకోవడానికి ప్రభు సహాయం చేశాడు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. మీ అందరికీ కూడా వందనాలు కనబడాలి, వినబడాలి. పిల్లరా, మరి గొంతు సరి చేయబడుతుందని తలస్తున్నాను. చాలా జాగ్రత్తగానే ఉంటున్నాను, కానీ మరి దాని పని అది చేస్తూ ఉంది. ఒక చిన్న లేఖన భాగాన్ని చదువుకొని ముందుకు సాగుదాం. బైబిల్ ఉన్న వారందరూ దేవుని వాక్యం వైపు మీ మనస్సు ఉంచాలని నేను కోరుతున్నాను. ఏబు గ్రంథం 21వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. ఏబు గ్రంథం 21వ అధ్యాయం 19వ వచనం. తర్వాత సోదరులు చదవడానికి ప్రయత్నం చేయాలని నేను కోరుతున్నాను. మొదటిగా నేను చదువుతాను. చేసిన వారు దానిని అనుభవించినట్లు ఆయన వారికే ప్రతిఫలం ఇచ్చును గాక. చేసిన వారు దానిని అనుభవించినట్లు ఆయన వారికి ప్రతిఫలం ఇచ్చును గాక. మరొక మాట చదువుతున్నాను. 24వ అధ్యాయం ఏబు గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనం. 24వ అధ్యాయం 11వ వచనం. దేవుని వాక్యం మీద మీ మనసు ఉంచాలని నేను కోరుతూ ఉన్నాను. 24వ అధ్యాయం 34 సారి గమనించండి. 34వ అధ్యాయం 11వ వచనం. 34వ అధ్యాయం 11వ వచనం. నరుల క్రియలకు తగినట్లుగా ఫలం ఆయన వారికి ఇచ్చును. అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. నరుల క్రియలకు తగినట్లుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. ప్రభు సహాయాన్ని కోరుదాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు. గత 3 దినముల నుంచి ఈ నామ ఘనత కొరకు మీరు జరిగిస్తున్న ఈ భారభరితమైన పరిచర్యను బట్టి మీకు స్తోత్రాలు. పెద్దలు, అనుభవం కలిగిన వారు అనేక మంది నాయన నీ దాసులు నీ సన్నిధిలో నిలిపి నేను పలికిన వాక్కులను బట్టి మీకు స్తోత్రాలు. నాయన 15 మంది నేను సొంత రక్షకుడిగా అంగీకరించడానికి నీ కృప చూపించారు. 8 మంది బాప్తిసాలు తీసుకోవడానికి మీరు సహాయం చేశారు. మొదటిగా నీ సన్నిధిలో నీ దాసులను నిలిపి మీరు పలికిన నీ అమూల్యమైన వాక్కులను బట్టి మీకు స్తోత్రాలు. అవును తల్లి, రక్షణ కలిగి ఉండాలని మీరు తెలియజేశారు. పరిశుద్ధత కలిగి ఉండాలని మీరు తెలియజేశారు. నాయన శాంతి కలిగి ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలనే మాటలు మీరు తెలియజేసిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మరికొన్ని మాటలు మేము వినాలని ఆశపడుతున్నాగా మాతో మీరు మాట్లాడి ఈ రాత్రి నిత్య జీవానికి నిర్ణయించబడిన వారిని ముందుకు తీసుకొని రమ్మని యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసేందుకు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. రైట్, మంచిది. వాక్యం మీద మీ గమనం ఉంచాలని నేను కోరుతూ ఉన్నాను. పిల్లరా, 2 దినాలు కూడా మరి మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో ఉన్న సంగతులు మరి వినుచూ వచ్చారు. మరి ప్రేమ కలిగిన దేవుడు మొదట జన సమూహానికి, శిష్య బృందులకు మరి ఏమి చేయమని చెప్పాడో ఆ సంగతులను మీ ముందుకు తీసుకురావడానికి ప్రభు సహాయం చేశాడు. మరి మీకు ఎంతమందికి అర్థమైందో
లేదో తెలియదు, కానీ మొదట ఆయన రాజ్యమును వెతకాలి, మొదట ఆయన నీతిని వెతకాలి, మొదట ఇంటి వారి ఎడల భక్తిని కనపరచాలి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకోవాలి, మొదట నీ సహోదరునితో సమాధాన పడాలి. మత్తయి రాసిన సువార్తలోనే ఈ మాటలను మనం చూస్తాం. మొదట ఏమి చేయాలి? ఇంటి వారి ఎడల భక్తిని కనపరచాలి. మారు మనసు పొందిన నీవు నీ కుటుంబ సభ్యులకి రక్షణ సువార్తను ప్రకటించవలసిన బాధ్యత నీ మీద ఉంది. అందుకే దేవుడు నిన్ను వెన్నుకొని ఏర్పాటు చేసుకొని రక్షించుకున్నాడు. పిల్లల మందిరంలో భక్తిని కనపరుస్తారు, ఇంటిలో కూడా కనపరచాలి. ప్రార్థన రూపంలో, విశ్వాస రూపంలో, ప్రేమ రూపంలో, పరిశుద్ధత రూపంలో, పిల్లల నమ్మకత్వం రూపంలో, మరి ప్రేమను తెలియచేస్తూ చాలా జాగ్రత్తగా భక్తిని కనపరచాలి. కొంతమంది భక్తుల జీవితాలను కూడా తన ఇంటి వారి రక్షణ కొరకు మరి ప్రయాసపడిన వ్యక్తులను కూడా కొంతమందిని మన ముందుకు ప్రభు తీసుకొని వచ్చాడు. వారి ఇంటి వారి రక్షణ, ఇంటి వారి కొరకు వారు పడిన పాటు, ఇంటిని వారు ఏ రీతిగా కట్టుకున్నారనే సంగతులను దేవుడు మీ ముందుకు తీసుకొని వచ్చాడని నేను నమ్ముతున్నాను. మొదటిగా దావీదును చూశాం, నోవాహును చూశాం, ఏమును చూశాం. వారి ఇంటిని చక్కగా కట్టుకున్నారు. మనం కూడా ఆ రీతిగా కట్టుకోవాలి. ఇంటి వారి ఎడల భక్తిని కనుపరిచిన దావీదు, ఇంటి వారి ఎడల భక్తిని కనుపరిచిన నోవాహు, ఇంటి వారి ఎడల భక్తిని కనుపరిచిన యేబు. సమాజములో అన్నజనుల మధ్య భక్తిని కనుపరిచిన మొర్దెకై, యోసేపు, మోషే భక్తిని కనుపరిచిన వారు. మనం కూడా ఏం కనుపరచాలో చెప్పండి? భక్తిని కనుపరచాలి. ఎక్కడ? ఇంటి వారి ఎడల. మొదట ఇంటి వారి ఎడల భక్తిని కనుపరచాలి. ఆయన రాజ్యమును వెతికే వ్యక్తివైతే, మారు మనసు పొందిన వ్యక్తివైతే ఇంటి వారి ఎడల భక్తిని కనుపరచాలి. మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకోవాలి. అప్పుడు ఎదుటి వారి కంటిలో ఉన్న నలుసు నీకు తేటగా కనబడుతుంది. మొదట వెళ్ళి నీ సహోదరునితో చెప్పండి, ఏం చేయాలి? సమాధాన పడాలి. సేవకులలో సమాధానం, పెద్దలలో సమాధానం, పరిచారకులలో సమాధానం, విశ్వాసులలో సమాధానం. ప్రభు బలలో పాల్గొంటున్న నీవు అసమాధానంగా ఉండడానికి వీలు లేదు. మొదట వెళ్ళి సమాధాన పడు, వచ్చి అర్పించు. అది ప్రభు చెప్పాడు. మొదట అనే సంగతులలో ఆ మాటలు మనం చూస్తూ వచ్చాము. కొన్నే చూసాం, అన్ని చూడలేకపోయాం. సువార్త సందేశముగా కూడా పిల్లారా గమనించాలి. ఆయన రాజ్యం అంటే ఏంటో చూశాను. రాజ్యంలో ప్రవేశించాలంటే మారు మనస్సు పొందాలని చూశాం. మారు మనస్సు పొందకపోతే నరకం ఉంది అని చూశాం. నరకం ఉంది అని చూశాం. ప్రేమ కలిగిన దేవుడు 15 మంది ఈ సభలలో యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించడానికి ప్రభు సహాయం చేశాడు. ఇంకా ఎవరైనా కానీ ఇంకెవరైనా మారు మనస్సు పొందని వారుంటే దైవదాసుల ద్వారంగా 4 మాటలు విన్నాం. వాటిలో మొదటిది మారు మనస్సు. ఈ సభలకి ఇది చివరి రాత్రి, ఈ సభలకి ఇది చివరి సందేశం. ఈ సందేశంలోనైనా మారు మనస్సు పొందాలి అనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేట తెలియజేస్తున్నాం. యోబు గ్రంథంలో 2 వచనాలను మనం చదువుకున్నాం. 21వ అధ్యాయం 19వ వచనం, చేసిన వారు దాని ఫలము అనుభవించున్నట్లు ఆయన వారికే ప్రతిఫలమిచ్చునుగాక. చేసిన వారు దాని ఫలం అనుభవించున్నట్లు అని చెప్పాడు. 34వ అధ్యాయంలో కూడా 11వ వచనంలో మనం చూసాం. 34:11లో కూడా పిల్లారగమ నరుల క్రియలకు తగినట్లుగా ఫలము ఆయన వారికిచ్చును. ఫలమునిచ్చువాడెవరు? ఆయన. వారి క్రియలను బట్టి ఫలమునిస్తాడు. చేసిన వారు దాని ఫలమును చెప్పండి ఏం చేస్తారు? అనుభవిస్తారు. ఫలములు అనుభవిస్తారు. ఫలములు అనుభవిస్తారు.
ప్రభువే ఫలములు ఇస్తాడు. దైవ గ్రంథములో చాలా ఫలములు ఉన్నాయి. ఆత్మ ఫలం, వెలుగు ఫలం, నీతి ఫలం, విశ్వాస ఫలం, విస్తార ఫలం, మారు మనసుగ ఫలం. పిల్లారా, ఇలా చెప్పుకుంటే చాలా ఫలములను గురించిన సంగతులు దైవ గ్రంథంలో ఉన్నాయి. పిల్లారా, మనము ఏ రీతిగా ఎట్టి ఫలములు కలిగిన వారిగా ఉండాలో ఆ సంగతులు అక్కడ చెప్పాడు. కానీ దేవుడిచ్చే ఫలం ఇది. మనం అనుభవించున్నట్లుగా ఆయన చేస్తాడు, అనుభవించున్నట్లుగా చేస్తాడు. పిల్లారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. చేసిన వారు దాని ఫలము అనుభవించక చెప్పండి తప్పదు. ఏమ్మా, చాలామంది అంటారు కదా, సహజంగా ఎవరు దోవుకున్న గుంతలో చెప్పండి వారే పడతారు. చేసినది అనుభవించక ఎలా పోతారు అంటుంటారు పెద్దలు. మానవుడు చేసే పనులను బట్టి, జీవిస్తున్న జీవితాన్ని బట్టి, మానవుడిలో ఉన్న అపవిత్రతను బట్టి, మానవుడిలో ఉన్న దుర్మార్గతను బట్టి, మానవుడిలో ఉన్న చెడుగును బట్టి, మానవుడిలో ఉన్న పాపాన్ని బట్టి, మానవుడు చేయుచున్న దేవునికి విరోధమైన అపవిత్రత కార్యక్రమాలను బట్టి దాని ఫలములు అనుభవిస్తారు. అనుభవించక తప్పదు, అనుభవించక తప్పదు. వారి క్రియల ఫలం, క్రియల ఫలం, ఫలమిచ్చువాడు ప్రభు. మారు మనసు పొందావా? ఇలా అన్నాడు, మారు మనసు తగిన ఫలములు ఫలించండి అని చెప్పాడు. ఆత్మ ఫలం అనగా అని చెప్పాడు. 9 సంగతులు చెప్పాడు. ప్రేమ, సంతోషం, సమాధానం, ఇలా 9 మాటలు చెప్పాడు. నమ్మిన వారు ఫలించవలసిన ఫలములు, నమ్మిన వారిలో ఉండవలసిన ఆత్మ సంబంధమైన లక్షణాలను గురించి ఇలా చెప్పాడు. మారు మనసు పొందని వారికి తగు ఫలములు ఇస్తాడు ప్రభు. క్రియల ఫలం. ఏ ఫలం చెప్పండి? క్రియల ఫలం. రండి, 50వ కీర్తన 21, 22 వచనాలు చదువుతారా? దాటిపోదాం ముందుకు. దేవుని మాటల వైపు మనసు పెడదాం. చూడండి, 50వ కీర్తన. ఇంటి పనులను నువ్వు చేసినను నేను మౌనినై ఉన్నాను. ఏమ్మా, మానవుడు ఇట్టి పనులు చేస్తూ ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? మౌనంగా ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. ఇట్టి పనులు నువ్వు చేస్తున్నా అయ్యా, మైకు ద్వారా గిట్టున్న నా ప్రియ తల్లిదండ్రులారా, దేవుని సన్నిధిలో చేరి ఉన్న నా ప్రియ తల్లిదండ్రులారా, నా ప్రియ చెల్లి, నా ప్రియ బాబు, నా ప్రియ గ్రామస్తులారా, ఆలకించండి. రాత్రి ఈ మాటలు ప్రభువారు ఇలా అంటున్నాడు. ఏ దేవుడైతే ఆయుష్నిచ్చాడో, ఆరోగ్యాన్ని ఇచ్చాడో, సజీవ లెక్కలు ఉంచాడో, ప్రాణభక్తులు ఉంచాడో ఆ దేవుడు ఇలా చెప్తున్నాడు, ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌనిగా ఉన్నాను. ఏ పనులు చేశావు? త్రాగుబాతుగా ఉన్నావా? దొంగగా ఉన్నావా? వ్యభిచారిగా ఉన్నావా? అపవిత్రుడిగా ఉన్నావా? మోసగాడిగా ఉన్నావా? నామకార్థ క్రైస్తవుడిగా జీవిస్తున్నావా? ఇట్టి పనులు చేసినా నేను మౌనంగా ఉన్నాను అని నీవు అనుకుంటున్నావు. చదువు బ్రదర్, ఇంకేమన్నాడు ఇక్కడ? అందుకు నేను కేవలం నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. చూశారండి, దేవుడు వస్తాడు 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 అంటున్నారు. 24 సంవత్సరాలు ఏంటి రాలేదే? నమ్మిన వారిని తీసుకెళ్తానంటూ తీసుకుపోలేదే? 2024 సంవత్సరాలు అవుతుంది. 70 సంవత్సరాల ముసలాయన అంటున్నాడు, మేము చిన్న పిల్లలప్పుడే దేవుడు వస్తాడని చెప్పారు, ఇప్పటికి రాలేదు అంటున్నారు. దైవదాసులు నేను మైకు ద్వారా విన్నాను. అంతటా అందరూ మారు మనసు పొందాలని ప్రభు తన రాకడను గురించి చెప్పండి ఆలస్యం చేస్తాం. అందరూ మారు మనస్సు పొందాలి, అందుకే రాకడ ఆలస్యం. మారు మనస్సు పొందకపోతే నరకానికి వెళ్తాడు. నరకానికి వెళ్ళడానికి నరకం మంది కాదు, అపవాదికి, వారి దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్యాగ్ని. మనం నరకానికి వెళ్ళకూడదు, పరలోక రాజ్యానికి వెళ్ళాలి. లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన పరలోక రాజ్యమును స్వతంత్రించుకుని గత రాత్రి చూసామన్నమాట. ఇట్టి పనులు చేసిన కేవలం నీ వంటి వాడవని నీవు అనుకుంటువి. రే
నేను త్రాగుబోతుగానే జీవిస్తున్నా, త్రాగుబోతుగానే బ్రతుకుతున్నా, తాగుబోతుగానే ముందుకు సాగుతున్నా, ఏమీ దేవుడు నాకు ఏ హాని కలిగించలేదే. అబద్ధికుడిగా బ్రతుకుతున్నా, మోసగాడిగా బ్రతుకుతున్నా, ఇప్పుడా నుంచి కాదు, నాకు జ్ఞానం వచ్చిన నుంచి కూడా నేను ఇలానే బ్రతుకుతున్నా, ఇలానే జీవిస్తున్నా, ఇలానే ముందుకు సాగుతున్నా, దేవుడు ఏం చేయలేదే. ఒక వ్యభిచారిగా బ్రతుకుతున్నా, పాపములో జీవిస్తున్నా, పాపములో బ్రతుకుతున్నా, పాపములో పొరలాడుతున్నా, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. కేవలం నీ వంటి వాడవని నువ్వు అనుకుంటేవి కదా, ఇంటి పనులు నువ్వు చేసినను ఆయన మౌనిగా ఉన్నాడని నీ వంటి వాడవని నీవు అనుకుంటేవి కదా. చదవండి బ్రదర్. అయితే అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులని, ఏ సంగతులు? ఈ సంగతులు వినండి. బీడీలు దాగిన సంగతులు, సిగరెట్లు దాగిన సంగతులు, సీరియల్ చూసిన సంగతులు, దేవునికి విరోధమైన ఏ అపవిత్రత, ఏ చెడుగు, ఏ పాపం ఉంది, ఈ సంగతులన్నీ నీ కనుల ఎదుట వరుసగా ఉంచి, కనుల ఎదుట వరుసగా ఉంచి. ఎక్కడ ఉంచుతాడంట? చెప్పండి అమ్మా. కనుల ఎదుట వరుసగా ఉంచుతాడు. నాకు తెలియదయ్యా, నేను చేయలేదు, నేను కాదు అని చెప్పొచ్చు మనుషులకి. మంచిని చెడుగా చెప్తున్నారు, చెడుగా మంచిగా చెప్తున్నారు, అంతే కదండి. సాక్ష్యాలు ఏం చేస్తున్నారు చెప్పండి? తారుమారు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లో సాక్ష్యాలు ఏమవుతున్నాయి? తారుమారు అవుతున్నాయి. కోర్టులో సాక్ష్యాలు ఏమవుతున్నాయి? తారుమారు అవుతున్నాయి. మనుషుల దగ్గర మాట మార్చవచ్చు, మనుషుల దగ్గర చేసి కూడా చేయలేదని చెప్పొచ్చు. నేను అలాంటి వాడిని కాదనొచ్చు. మరలా చెప్తున్నా, ఏ దేవుడైతే పుట్టించాడో, ఏ దేవుడైతే బ్రతికించాడో, ఏ దేవుడైతే సజీవ లెక్కలో ఉంచాడో ఆ దేవుడు ఇలా చెప్తున్నాడు, నీ కన్నుల ఎదుట వరుసగా ఉంచి. కాదనడానికి వీలు లేదు. నీ క్రియల ఫలితాన్ని ఆయన చూపిస్తాడు. నీలో ఏమి దేవునికి విరోధమైన అపవిత్రత ఉందో కళ్ళ ఎదుట చూపిస్తాడు, పిక్చర్తో సహా చూపిస్తాడు. ఈ వాయిస్ నీదేనా? కాదంటానికి లేదు. కాదంటావా? ఈ ఫోటో నీదేనా? కాదంటానికి లేదు. ఈ మనిషి నువ్వేనా? కాదంటానికి లేదు. వరుసగా ఉంచుతాను నువ్వు చేసిన పనులన్నీ. అమ్మా ఏం చేస్తున్నాడు చెప్పండి? వరుసగా ఉంచుతాను, ఒకదానంటే ఒకటి, ఒకదానంటే ఒకటి. ఏ పాపం, ఏ పవిత్రత, ఏ దుర్మార్గత, ఏ చెడుగు వరుసగా ఉంచుతాను, ఒకదానంటే ఒకటి. కేవలం నీ వంటి వాడవని నువ్వు అనుకుంటేవి. చదవండి బ్రదర్. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులన్నీ ఏమ్మా ఎట్లుంచి? రక్షించబడిన విశ్వాసులంతా మీరేం బాధపడద్దు. మళ్ళీ మీరు పిలిచి లేకపోతే రామంతే. రావాలని రూల్ ఏం లేదు. ప్రతి మీటింగ్లో మేమే ఉండాలని కూడా ఏం లేదు. పోయిన సంవత్సరం వచ్చి ఇప్పుడు వచ్చాము. వచ్చే సంవత్సరం పిలిచి వస్తాం, బ్రతికి ఉంటే, లేకపోతే రామ్ అంతే. సీరియళ్ళు సినిమాలు చూసే విశ్వాసులు లేరా? ఉన్నారా లేరా? అమ్మా చెప్పండి అమ్మా. మీరు మంచివాళ్ళే, మీరు సీరియల్ సినిమాలు చూడండి. కానీ జబర్దస్తులు, కార్తీక దీపాలు, మోగల రేకులే చూస్తారు అంతే. అవి 3 తప్ప ఇంకేం చూడరు మీరు. అంతే కదండి? అంతేనా? ఇంకేమన్నా ఉన్నాయా? ఎక్స్ట్రా ఏమైనా ఉన్నాయండి? కనుల ఎదుట, కనులతో చూసినవి కనుల ఎదుట చూపిస్తాడు. నోటితో మాట్లాడినవి కనుల ఎదుట చూపిస్తాడు. ఏమా హృదయంలో ఆలోచించినవి కనుల ఎదుట తెలియజేస్తాడు. పాదములతో నడిచినవి చూపిస్తాడు. చేతులతో చేయకూడని పనులు చేసినవి చూపిస్తాడు. ఏమి చేశావు, ఏం అనుభవించావు, ఏం ఆనందించావు, నీ ఊహలు, నీ ఆలోచనలు, నీ తలపులు, నీ క్రియలు, ఇట్టి పనులు నువ్వు చేశావు. అట్టి పనులన్నీ వరుసగా ఉంచుతాను. దానికి ప్రతిఫలం చేసిన వాడు అనుభవించినట్లు. చాలామంది అంటుంటారు కదా, వాడికి రావట్లేదురా,
మంచి వాళ్ళు పోతుంటారు అంటుర్రా, మీ ఊర్లో అనలేదా? వాడికి రావట్లేదురా, ఆమెకు రావట్లేదురా, ఆ కుటుంబానికి రావట్లేదురా, మంచి వాళ్ళు పోతుండ్రు. ఎంత మోసం, ఎంత అన్యాయం, ఎంత అక్రమం! అయ్యో 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 అని చెప్తున్నారు. ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడు. ఆలోచన చేయండి. గోధుమలు గురుగులు పెరగనివ్వండి, వినండి, పెరగనివ్వండి. గోధుమలు కొట్లో పోస్తారు, గురుగులను ఆరని అగ్నిలో వేస్తారు. తగు కాలములో ప్రతిఫలం ఇచ్చేవాడు ప్రభు. ఎట్టు ఉంచుతాడంట చెప్పండి? వరుసగా ఉంచి. చదవండి ఇక్కడ ఉంచి ఏం చేస్తాడంటే చెప్పండి? వరుసగా ఉంచుతాడు. చేసింది నువ్వేనా పాపా? ఇలా అనుసరించింది నువ్వేనా? ఇలా జీవించింది నువ్వేనా? వరుసగా ఉంచి ఒక్కొక్కటి చూపించి ఎక్కడ చూపిస్తాడు? కన్నుల ఎదుట అన్నాడు. చూసారండి? కన్నుల ఎదుట వరుసగా ఉంచుతాడు. 1, 2, 3 ఎన్ని చేశావు, ఏమేమి చేశావు? అప్పుడప్పుడు అంటుంటారు కదా, కక్కియను, మొత్తం కక్కియను, తిన్నయాన్ని కక్కేను, పెట్టినయాన్ని కక్కేను, అనుభవించినయాన్ని కక్కేను అంటుంటారు కదా. మొత్తం రావాలట అంటారు లేదండి? వీళ్ళు కక్కేను అంటుంటారు. మొత్తం కక్కాలి, వడ్డీకి వడ్డీ, వడ్డీకి వడ్డీ, వడ్డీకి వడ్డీ కట్టాలి అంటారు. చెప్పండి, చక్రం వడ్డీ కట్టిస్తా ఉండో, సమయం రాని. ఇప్పుడేంటి వాడి సమయమా? మా సమయం రాని, మా పరిస్థితులు రాని, మేము కూడా ఆ ముందుకు రాని, అప్పుడు తెలుస్తాం. ఇదేనండి చెప్పేది. దేవుడు ఇదే చెప్తా ఉన్నాడు. వరుసగా వస్తాడంట, గద్దిస్తాడంట. ఇంకొక అద్భుతమైన మాట చెప్పాడు అక్కడ. దేవుణ్ణి మరచువారులారా దీనిని యోచించుకొనుడి. అమ్మా, ఎవరు మరచువారులారా? దేవుణ్ణి మరిచేవారు. దేవుణ్ణి మరిచేవారు ఎట్టి పనులు చేస్తారు, ఏమేమో ఆలోచన చేస్తాడు, ఏమైనా చేస్తాడు, ఎలానైనా జీవిస్తాడు, ఎలానైనా బ్రతుకుతాడు. దేవుణ్ణి మరిచినవాడు, దేవుణ్ణి వదిలిపెట్టినవాడు, దేవుని భయం లేనివాడు, దేవుని భయం లేనివాడు. అప్పుడప్పుడు అంటుంటారు కదా, వాడికేమి తల్లి భయమా, తండ్రి భయమా, పెద్దల భయమా, దేవునికి భయమా? తల్లి భయం లేదు, తండ్రి భయం లేదు, దేవుని భయం లేదు, పెద్దల భయం లేదు. ఎందుకు వాడు అలివైతాడండి? ఎందుకు ఆ పాప అలివైతే? ఎందుకు చెప్పినట్టు తింటారు? వారి ఇష్టమైపోయింది. తింటారు, తాగుతారు, సుఖిస్తారు, పాపములో పొరలాడుతారు, పాపములు అనుభవిస్తారు, ఆనందిస్తారు. అమ్మో, మనం ఏం మాట్లాడడానికి లేదమ్మా. ఊరికే చూస్తుండడమే. ఏం చేయడం అంట? చూస్తుండడమే. మనుషులు చూసి చూడనట్టున్నారు, దేవుడు కూడా చూసి చూడనట్టుగా ఉన్నాడని అనుకుంటున్నారు. 17:30 అన్నాడు, చదవద్దు. అపొస్తలుల కార్యంలో అజ్ఞాన కాలమున దేవుడు చూసి చూడనట్టుగా ఉండేను. చూసి చూడనట్టుగా అజ్ఞాన కాలములో ఉన్నాడు. ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నాడు. ధర్మశాస్త్ర యుగములో ఉన్నాడు. నాటి దినాలలో పనిష్మెంట్ వేరు. ధర్మశాస్త్రం దేనిని చేయలేకపోయిందో దానిని క్రీస్తు చేశారు. ఆలోచన చేయాలి. వరుసగా ఉంచి గద్దించి ఇలా అన్నాడు, దేవుణ్ణి మరచువారులారా దీనిని యోచించుకొనుడి. చదువుతారండి? దేవుణ్ణి మరచువారులారా. అమ్మా, బైబిల్ ఉన్న వాళ్ళంతా చూడండి, బైబిల్ ఉన్న వాళ్ళంతా చూడండి, బైబిల్ ఉన్న వాళ్ళు చదువచ్చిన వాళ్ళందరూ చూడండి. దేవుణ్ణి మరచువారులారా దీనిని యోచించుకోండి, లేని ఎడల అబ్బో నేను మిమ్మలను చూశారండి. ఎవరంటున్నారు ఈ మాట? ఏంది చీల్చేది? కట్టెలా? అప్పుడు తాట తీస్తా అంటుంటారు కదా, తాట తీస్తా, తోలు తీస్తా, ఎముకలు ఎరగ తీస్తా అంటుంటారు కదా. ఎవరంటున్నారు ఈ మాట? చీల్చి వేస్తానంటున్నాడండి. చాలామంది ఏమ్మా కొడుతున్నావేంటమ్మా, కొడుకును చంపుతావా? నా ఇష్టం, నా కొడుకు నా ఇష్టం, నా భార్య, చంపుకుంటా, కొట్టుకుంటా, కలుచుకుంటా, నువ్వేంటి చెప్పేది అంటారు. లేదు చెప్పండి.
నా కొడుకండి చంపుకుంటా, నా భార్యని నేను కొట్టుకుంటా, చంపుకుంటా, మా ఇష్టం, కలుచుకుంటా, నువ్వేది అంటారు. వారి కొడుకు వారి ఇష్టం, వారి భార్య వారి ఇష్టం. అయితే మనం ఎవరి బిడ్డలం, ఎవరి కుమారులం, ఎవరు మనల్ని పుట్టించారు, ఎవరు మనకు ఆయుష్ని ఇచ్చారు, ఎవరు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఎవరు మనకు సజీవ లెక్కలు వచ్చాడు? ఆయనకు అధికారం లేదా? చీల్చివేస్తా. చూశారండి ఎంత కఠినమైన మాట అన్నాడు, ఎంత బాధ ఉంటే ఆ మాట అంటాడు. మీ అందరూ మాట అడుగుతున్నా, అమ్మా పక్కింటి వాళ్ళు అనండి మాట, ఒక డ్రా అని ఈ మాట చెప్పండి. ఏ మాట చెప్పండి అమ్మా, ఏ మాట చెప్పండి. ఒక్క ఇట్రా అనండి, వచ్చిందనుకో చెప్పండి, డాన్స్ అనండి. సుప్రీంకోర్టుకు పోవాలి కదా, అవునులే చెప్పండి. చూశానండి, దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు చీల్చివిస్తే ఎవడు నిన్ను తప్పించలేడు, జాగ్రత్త. దేవుడు శిక్షిస్తే, దేవుడు నిన్ను శిక్షించాలనుకుంటే నిన్నెవడు బాగు చేయలేడు, ఎవడు తప్పించలేడు, ఎవడు విడిపించలేడు. చీల్చివేసేదను అంటూ కింద ఒక మాట అన్నాడు. తప్పించువాడు ఎవడు? చూడండి, ఎవడు ఉన్నాడు? తప్పించువాడు ఎవడు ఉన్నాడు? అందరికి వందనాలు చెప్తున్నా. చెప్పండి అమ్మా, మారు మనసు పొందకపోవడం ఎందుకు, ఆయన చీల్చడం ఎందుకు? ఎంత పని ఎందుకమ్మా, పొందుతుంది సరిపోద్దిగా. యేసు ప్రభువా నన్ను క్షమించు, నా పాపాలు క్షమించు, నీ రక్తంతో కడుగు, ఇక నుండి నేను బుద్ధి తెచ్చుకుంటా, నువ్వు చీల్చొద్దు, సంపొద్దు, కొట్టొద్దు, చేయొద్దయ్యా, శిక్షించొద్దు, బుద్ధిగా బ్రతుకుతా, మర్యాదగా బ్రతుకుతా, బుద్ధి తెచ్చుకొని జీవిస్తా అని చెప్పొద్దా? ఈ సభలు, ఈ మాటలు, ఈ వాక్యాలు, ఈ మెసేజ్లు 2 దినాల నుంచి ప్రభు దేవుని సేవకులు గుండెలు పగిలేలాగా చెప్తున్నారు. కరగని గుండెలండి రాతి గుండెలైపోయాయి, రాతి గుండెలైపోయాయి. ప్రకటన గ్రంథంలో ఒక సంఘముతో ఇలా మాట్లాడతాడు, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చాను, తమ జాగ్రత్తములు వీడి మారు మనసు పొందలేకపోయాను. శిక్షే క్రియల ఫలితం. చేసిన వాడు తన క్రియలను బట్టి ప్రతిఫలము అనుభవించినట్లు ప్రతిఫలం ఇచ్చువాడు ఆయనే. ఎవరికి తెలియదు అనుకుంటున్నావు? ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావు? ఎవరు కనుగొనట్లేదు అనుకుంటున్నావు? ఏమ్మా, దొరికితే దొర, దొంగ దొరకపోతే చెప్పండి దొంగ, అంతేనండి? మీ ఊళ్ళో అంతే అంటారా? ఏమ్మా అంటారా? కింద కూర్చొని తల్లు చెప్పండి, అంతేనండి? ఆలోచన చేయాలి. చీల్చివేస్తా. మైకు పట్టుకున్న నేను, వినండమ్మా, 95వ సంవత్సరం 7వ నెల 18వ తారీఖు 9:30 గంటలకు ఒక కూడికలో ప్రభు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. నిన్ను చీల్చివేస్తా. ఇంటి పనులు చేసి నన్ను మౌనిగా ఉన్నాను అనుకుంటున్నావు. ఈ సంగతులన్నీ వరుసగా ఉంచి నీ కనులు ఎదుట చీల్చివేస్తా. ప్రభువు సన్నిధిలో పశ్చాత్తాపపడి పాపాలు ఒప్పుకొని అపరక్షణ పొందాను. నా 18వ ఏట నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను. 95లో 7వ నెలలో 18వ తారీఖు 9:30 గంటలకు యేసు క్రీస్తును నా సొంత రక్షకుడిగా అంగీకరించాను. నా పాపాలని ఒప్పుకున్నాను. 97లో బాప్తిసం, 2001లో సేవ సమర్పణ. ప్రేమ కలిగిన దేవుడు తన మహిమ కొరకు 5 సంఘాలను ప్రభు ఇచ్చాడు. 3 సంఘాలు బాధ్యత కలిగిన వ్యక్తిగా చూసుకుంటున్నాను. దేవుని సేవలో ప్రభు వాడుకుంటున్నాడు. చీల్చి వేస్తానన్నాడు. వద్దు ప్రభువా, ఏం చేయమంటావు? నమ్ముకో అన్నాడు. నమ్ముకుంటానయ్యా అన్నాను.
సేవ చేయమన్నాడు. చెయ్యనయ్యా సేవ, సేవకులకు మంచి పేరు లేదు, అందరు ఇంటింటికి తిరిగి డబ్బులు అడుక్కుండే వాళ్ళు అంటున్నానయ్యా, కుదరదు. ఎవరైతే సేవకులు సంచి తగిలిసుకొని ఇంటింటికి వస్తారో వాళ్ళని ఎగతాళి చేశాను. వచ్చారు డబ్బులు అడుక్కోవడానికి సంచులు తగిలిసుకొని అని ఏళన చేశా. అదే సంచి నాకు పెట్టాడు ప్రభు. వెళ్ళు అన్నాడు. నా బ్రతుకును మార్చాడు, నా జీవితాన్ని మార్చాడు, నా హృదయాన్ని మార్చాడు, నా పాపములు కడిగాడు. చెప్పనా సఖ్యమైన మహిమయుతమైన ఆనందాన్ని ప్రభువు అనుగ్రహించాడు. నా క్రియల ఫలితం తీర్పు నాటిదే అన్నీ జరగబోతుందని గుర్తెరిగాను. ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి నా బ్రతుకును మార్చుకోవడానికి ప్రభు సహాయం చేశాడు. ఏమన్నాడు? చీల్చి వేస్తాను. చెప్పండి, ఏమంటున్నాడు? మైక్ ద్వారా వింటున్నా నా ప్రియ తల్లిదండ్రులారా, మళ్ళా చెప్తున్నా, ఏ పాపం ఉంది, ఏ అపవిత్రత ఉంది, ఏ దుర్మార్గత ఉంది, ఏ చెడు ఉంది, సీరియల్లా, సినిమాలా, త్రాగుడా, వ్యభిచారమా, ఏ పాపం, ఫలితం అనుభవిస్తావు. జాగ్రత్త, ఫలితం అనుభవిస్తావు. బాగున్నాను అనుకుంటున్నావు, నెమ్మదిగా ఉన్నాను అనుకుంటున్నావు, సంతోషంగా ఉన్నాను అనుకుంటున్నావు, ఆనందంగా ఉన్నాను అనుకుంటున్నావు, నాకేమి ఇబ్బంది లేదులే అని అనుకుంటున్నావు. క్రియల ఫలితం అనుభవిస్తావు. జాగ్రత్త. చాలామంది అంటారు, రే నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావు, వాడితో పెట్టుకుంటున్నావు, వాడు మంచోడు కాదు అంటుంటారు కదా. వాళ్ళ జోలి పోతున్నావు, మంచోళ్ళు కాదు. ఈ ఊరు కాకపోతే ఇంకొక ఊరు, ఇంకొక ఊరు కాకపోతే ఇంకొక ఊరు, డిస్టిక్ కాకపోతే అమ్మ వినండి, డిస్టిక్ కాకపోతే ఇంకొక తెలంగాణకు పోవచ్చు, రాష్ట్రానికి, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఎక్కడికైనా వెళ్ళిపోతుకోవచ్చు. దేవుడు అంటున్నాడు, తప్పించుకోలేవు, క్రియల ఫలితాన్ని అనుభవిస్తావంటున్నాడు. అనుభవిస్తావని చెప్తున్నాడు. ఆలోచన చేయి. ఈ సభలకి ఇది చివరి రాత్రి. ప్రభు తేటగా నీతో మాట్లాడుతున్నాడు. నీ బ్రతుకును మార్చాలని, నీ జీవితాన్ని మార్చాలని, నీ హృదయాన్ని మార్చాలని, నీ కోటి పాపాలను కడిగి పవిత్రపరచాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఆయన చీల్చివేయక ముందే, ఆయన ఉగ్రతకు గురికాక ముందే, దేవుని శాపాన్ని ఎదుర్కోక ముందే, యేసు ప్రభువా నేను పాపిని అని చెప్పండి. నీ బ్రతుకును మారుస్తాడు ప్రభు. నీ జీవితాన్ని మారుస్తాడు, నీ హృదయాన్ని మారుస్తాడు. క్రియల ఫలితం అనుభవించక తప్పదు. ఆదికాండంలోనికి వస్తారా? 4వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం 12వ వచనం. ఇవ్వదు, దిగులు పడుచు ఉందువు. చదవండి. కయ్యను నా దోష శిక్ష, అమ్మా ఏంటంట, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పదైంది. నా తోడబుట్టిన నా తమ్ముడిని చంపిన దుర్మార్గుని నేను, అయ్యో నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పదైంది. దాన్ని అనుభవిస్తున్నా. ప్రభువు చాలా గొప్పవాడు. అమ్మా వినండి, అక్రమం చేస్తున్నాడా, మోసం చేస్తున్నాడా, లంచం తీసుకుంటున్నాడా, అపవిత్రుడిగా ఉన్నాడా, దుర్మార్గుడిగా ఉన్నాడా, చెడిపోయిన వాడికి ఉన్నాడా, పాపములో ఉన్నాడా, కుటుంబాలను పాడు చేస్తున్నాడా, సంసారాన్ని కూలుస్తున్నాడా, ప్రేమ కలిగిన దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. అనుభవిస్తావు. లబ్ధి పొందినప్పుడు, మేలు పొందినప్పుడు, ఆదాయం కలిగినప్పుడు దేవుడు గుర్తు రాకపోవచ్చు. లంచం వలన, మోసం వలన దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఏమ్మా ఒక పాప వినండి, పాప పక్క స్నేహితురాలి పెన్షన్ తీసుకుందంట. వాడు వెళ్ళి టీచర్కి చెప్పాడంట. టీచర్ కొట్టిందంట.
ఏరా పాప పెన్సిల్ తీసుకుంటావా, నువ్వు బుద్ధిందే లేదా, నువ్వు పెన్సిల్ తెచ్చుకొని అక్కర్లేదని కొట్టిందంట. వాడు వెళ్ళి వాడు అమ్మకు చెప్పాడంట, మమ్మీ నన్ను సార్ కొట్టాడు. ఎందుకు కొట్టాడు? పెన్సిల్ పక్కన అమ్మాయి తీసుకొని రాసుకుంటున్నానని కొట్టాడు. ఆమన్నదంట, ఒరే నన్ను అడిగితే స్కూల్లో చాలా పెన్సిళ్ళు ఉన్నాయి, తెచ్చిచ్చేవాడిని కదరా నీకు, కావాల్సిన పెన్సిల్ ఉన్నాయి స్కూల్లో, తెచ్చిచ్చేదాన్ని కదా, అంతదానికే నువ్వు కొట్టించుకోవాలా? బాబుకు దొంగిలిస్తే ఏముంది? శిక్ష ఉంది. తల్లి దొంగిలిస్తే ఏం లేదు, చెప్పండి అమ్మా, శిక్ష. నా దోష శిక్ష నేను భరించలేనంత చెప్పండి గొప్పదైంది. కారణం నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడ? కావలి వలన నీ తమ్ముని యొక్క రక్తము నేలలో నుండి మొరపెట్టుచున్నది. దేవా యెహోవా, నా దోష శిక్ష భరించలేనంత గొప్పదైందయ్యా, దేశదిమ్మరైపోతున్నానయ్యా. నా సోదరుని చంపిన విధానాన్ని బట్టి ఆ శిక్షను అనుభవిస్తున్నాను. రోధిస్తా ఉన్నాడు కయ్యను, వేదన పడుతున్నాడు కయ్యను, దుఃఖపడుతున్నాడు కయ్యను. దోష శిక్ష. ఏ శిక్ష చెప్పండి? దోష శిక్ష. వినండి అమ్మ, ఒకటి చెప్పనా? ఎవరు ఏమి చేస్తున్నారో, ఎవరు ఎలా బ్రతుకుతున్నారో, ఎవరు ఏ అపవిత్రతలో, ఏ దుర్మార్గతలో, ఏ చెడుగులో, ఏ పాపములో ఉన్నారో, మానవుడు శరీరముతో ఉన్నప్పుడే దేవుడు కక్కిస్తాడు. జాగ్రత్త. దేవుడంటే లెక్కలేని స్థితిలో ఉన్నాడు మానవుడు. మారు మనసు పొందమంటే ఉరిని చూస్తావా? ఏంది కేకలు అంటావా? ఏందిరా అయినా 2 రోజుల నుంచి అరుస్తా ఉన్నాడు, ఈ మంత్రులు మైకులు పెట్టా, ఏంది కేకలు? రాత్రి 2 అరిసిట్లు, ఇప్పుడు 2 అరుస్తా ఉన్నారు. టీవీ చూడొద్దా, ఫోన్లు మాట్లాడుకోవద్దా, మేమేదన్నా వ్యవహారం చెప్పుకోవద్దా? ఏంది గోలా? శిక్ష అనుభవిస్తాం, అది తప్పించుకోవాలి. అందుకే ఈ బోధ, అందుకే మా బాధ. బాధలో ఏముంది? బోధ ఉంది. బోధలో ఏముంది చెప్పండి? బోధలో బాధ ఉంది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం అందరికి తెలిసిన వాటి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియలేదు. శిక్ష లేదండి. క్రీస్తు దగ్గరికి వస్తే శిక్ష లేదు. చేసిన శిక్షను అనుభవించాడు. ఎవరు చెప్పండి? కయ్యను. ఒక మాటకు రండి, ఆదికాండం 42వ అధ్యాయం 21వ వచనం చూడండి. 42:21. ఆదికాండం 42:21. మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు, మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధములకు చూశారండి, వచ్చిందా మాట? శిక్ష పొందుతున్నాము. ఎవరు వీరు? యాకోబు కుమారులు. ఎవరు వీరు? యేషేబు అన్నలు. అన్నలు పట్టుకున్నారు, గుంటలు వేశారు, వస్త్రాలు తీశారు, అమ్మి వేశారు. అయిపోయిందిరా అనుకున్నాడు. ఆ వస్త్రం ఏదో ఒక రక్తంలో ఉంచి తండ్రికి తీసుకెళ్ళాడు. తండ్రి చూసి ఏడ్చాడు, అయ్యో నా కుమారుడా, ఈ అడవి మృగము నిన్ను తినేసింది అన్నాడు. వేదన పడ్డాడు, దుఃఖపడ్డాడు. కొన్ని దినాలకు తన స్థితిని తన ముందుకు సాగాడు. ఇలా అనుకున్నారు, అమ్మేశావురా. యేషేబు ఏం చేసేవాడు? అన్నల చెడుతనమును తండ్రికి తెలియచేసేవాడు. బాల్య దినము నుండి నీతిమంతుడిగా ఉన్నాడు, యథార్థుడిగా ఉన్నాడు. అన్నలు తప్పు చేస్తే తప్పని ఖండించేవాడు.
తప్పు చేయొద్దని చెప్పేవాడు, తండ్రికి చెప్పేవాడు. తండ్రి వచ్చి వీళ్ళని తిట్టేవాడు, ఏంట్రా మీరు ఇటు చేస్తున్నారు. ఈ యేషేవునికి అడ్డు తొలగించుకుంటే మనకేముండదు చెప్పండి? మనం చేసే దుర్మార్గానికి, మనం చేసే అన్యాయానికి, మనం చేసే మోసానికి, మనం చేసే పాపానికి మనకు అడ్డు చెప్పేవాడు ఎవడు లేడు. అడ్డు తొలగించుకోవాలి. చాలామంది ఆలోచించేది ఇదే కదా, వీడు అడ్డండి, ఇది తొలగించాలి, ఈమె అడ్డండి, ఈమెను తొలగించాలి, అడ్డు తొలగించాలి, అడ్డు తొలగించాలి. ఎన్ని ప్రయత్నాలు. అన్నలు దూర ప్రాంతం వెళ్ళారు గొర్రెలు కాసుకోవడానికి. తండ్రి క్షేమ సమాచారం తెలుసుకోమని పంపించారు. తమ్ముడు తెచ్చిన భోజన పానీయాలు తీసుకున్నారు, పట్టుకున్నారు, బంధించారు, గుంటలు వేశారు. భోజన పానీయాలు తిన్నారు, ఆనందించారు, అమ్మి వేశారు. ఐగుప్తుకు అమ్మబడ్డాడు, బానిసగా ఉన్నాడు, యథార్థుడిగా జీవించాడు. ఐగుప్తులో ఒక ప్రధానమంత్రిని చేశాడు దేవుడు, ఒక బానిస బాలుని, అమ్మబడిన వ్యక్తిని. కాలంలో కరువు వచ్చింది, ఆహారం లేదు. ఐగుప్తులో ధాన్యం పండించాడు. ప్రభు ప్రేరణలో యేషేబు ధాన్యం కొనడానికి వెళ్ళారు ఐగుప్తుకి. అన్నని తెలియదు వారికి, ఆయన ప్రధానమంత్రిగా ఉన్న సంగతి వారికి తెలియదు. ఏదో అమ్మేశాం, వాడు ఎక్కడున్నాడు అనుకున్నారు వాళ్ళంటే. పరిస్థితులన్నీ అన్న కనుక్కున్నాడు, తమ్ముడు కనుక్కున్నాడండి. అర్థమైపోయింది, మీరెవరు? మా తండ్రి పేరు యాకోబు, కానాను దేశంలో ఉండేవారిని. మీరెంతమంది సోదరులు? ఒకరొకరు ఏం చేశారు? తడుపుకున్నారు. 11 మంది ఉన్నాం, లేదు 10 మంది వచ్చారు. ఇద్దరేమయ్యాడు, ఒకడు తండ్రి కాడు, ఇంకొకడేమయ్యాడు, వాడి సంగతి ఏదో చెప్పారు. నేనే. అర్థమైపోయింది. గోనెలు కట్టాడు, భోజనం పెట్టాడు, గిన్నెల్లో ఆ సంచుల్లో గిన్నెలు పెట్టాడు, వెండి గిన్నెలు పెట్టాడు, ఇంకేవో పరికరాలు పెట్టాడు. తుదకెరితే మళ్ళీ తీసుకొచ్చాడు, అటు ఇటు చేశాడు. ఆ పరిస్థితులన్నీ చూశారు. వచ్చినప్పుడల్లా ఎవరికి సాగిలు పడుతున్నారు? యేషేబుకు సాగిలు పడుతున్నారు. నా ప్రభువా, మీరు ఏగుల వారు లాగుందే, మా దేశ సమాచారాన్ని కనుక్కోవడానికి వెళ్ళారు, వచ్చారా? కాదు, మేము అలాంటి వారిమే, మేము ఏగుల వారికి కాదయ్యా, ధాన్యము లేకనే వచ్చాము, తినడానికి లేక వచ్చామయ్యా, నీ దాసులము, దయచేసి మాకు ధాన్యం ఇవ్వండి అడిగారు. మీరందరూ ఇట్లనే అవపడుతుందిరా. ఎంత నమ్మకమైన వాడండి యేషేబు. క్షమహృదయం కలిగిన వాడు, మంచి మనసు కలిగిన వాడు యేషేబు. తన కృప చేత, తన సహాయము చేత, తన సహనాన్ని గుర్తెరిగిన వాడు. ఆ శ్రమలన్నీ పడలేక వాళ్ళు ఒకరితో మాట్లాడుతున్నారు. ఆ సందర్భం, మన తమ్ముడైన యేషేబుకు మనము చేసిన దోష శిక్షను మనము చెప్పండి ఏం చేస్తున్నాం? అనుభవిస్తున్నాము. అన్నలారా అన్నాడు, అంటే గుంటలేయొద్దన్నాడు, బట్టలు ఉడదీయొద్దన్నాడు, వస్త్రహీనుడిగా అమ్మివేయొద్దు అన్నలారా, నేను తిరిగి వెళ్తాను, మీకు ఇబ్బంది పెట్టదని చెప్పిన వదిలిపెట్టలేదురా. దోష శిక్ష మన మీద నేరోపణ చేస్తుంది, ప్రశ్నిస్తుంది. చేసిన వాడు దాని ఫలము చెప్పమ్మా, దాని ఫలం అనుభవించగా తప్పదు. నాకు సాగిల పడతారు, ఏంట్రా నీకు సాగిల పడేమా మేము అని చెప్పారు. అన్నవారా, ఎంత మంచి మాట అండి. నన్ను అమ్మేసినందుకు మీరు బాధపడవద్దు, దేవుడే నన్ను ఇక్కడికి పంపించాడు, మీకు ఏ హాని కలిగించను. యేషేబును అమ్మారు, యేసు ప్రభు వారిని అమ్మారు, యేషేబును నిందించారు, యేసు ప్రభు వారిని నిందించారు.
యేసు ప్రభు వారిని కూడా అమ్మివేశాడు ఇస్కరియోతు యూదా. సర్వలోక మానవాళి పాప పరిహారం కొరకు. మా ఆదికాండములు అంటాడు, ప్రాణరక్షణ కొరకు దేవుడైన యెహోవా నన్ను ముందుగా ఇక్కడికి. ఆ పేర చదువుతున్నప్పుడు కన్నీళ్లు ఆగకుండా ఉండవండి. ప్రాణరక్షణ కొరకు బాధపడవద్దు, నేను మిమ్మల్ని పోషిస్తాను. పరలోకపు తండ్రికి సాదృశ్యంగా ఉన్నాడు యేషువు. ఎంత మాదిరి గలవాడు. శిక్షించిన అన్నలను, నిందించిన అన్నలను, అమ్మివేసిన అన్నలను, బాధించిన అన్నలను క్షమించాడండి, ముద్దు పెట్టుకున్నాడండి, విందు చేశాడండి, అక్కడికి పిలిపించి ఒక మంచి ప్రదేశాన్ని ఇచ్చాడు. ఐగుప్తులో ఉండిపోయారు ఇశ్రాయేలు ప్రజల చరిత్ర అది. మన పరలోకపు తండ్రి కూడా నేరస్తులైన మనవలను, హానికరమైన మనవలను, చెడిపోయిన మనవలను, దుర్మార్గులైన మనవలను ఆయన క్షమించాడు. ఏమన్నాడు చెప్పండి సిలువలో? వీరేమి చేయించున్నారో వీరుగరు, వీరిని. ఎంత గొప్ప దేవుడండి. కొట్టేవారికి తెలియదా ఎందుకు కొడుతున్నారు? ఉమ్మేసే వారికి తెలియదా ఎందుకు వేస్తున్నారు? చంప ఎంటుకలు పెరిగే వారికి తెలియదా ఎందుకు పెరుగుతున్నారు? పిరికిడి గుద్దులు గుద్దేవారికి తెలియదా ఎందుకు గుద్దుతున్నారు? క్షమహృదయం కలిగిన వాడు ప్రభువు. చేసిన ఫలము చెప్పండి, అనుభవించక తప్పదు, అనుభవించక తప్పదు. క్రియల ఫలితం. ఏమ్మా, దేవుడు ఎంత గొప్పవాడంటే దేవుడే వారికి పాఠాలు నేర్పించాడు. దేవుడు నీకు ఆరోగ్యం ఉండగా, ఆయుష్ ఇవ్వగా, సజీవు లెక్కలో ఉండగా నువ్వు దేవుని దగ్గరికి రాకపోతే, మారు మనసు పొందకపోతే, తీర్మానం చేసుకోకపోతే దేవుడు నీతో మాట్లాడతాడు. నీ క్రియల ఫలితాన్ని ప్రభు నీకు అనుభవించేలాగా చేస్తాడు. దోగాడుతావు జాగ్రత్త, దోగాడుతావు జాగ్రత్త. మంచం పట్టిస్తాడు ప్రభు. అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్తావు. ఏమనుకున్నావు దేవుడు అంటే? నా ఇష్టం, నా కళ్ళు, నా ఇష్టం, నా నోరు, నా ఇష్టం, నా హృదయం, నా ఇష్టం, నా చేతులు, నా ఇష్టం, నా కాళ్ళు, నా ఇష్టం, నా దేహం అంటున్నావు. నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహించబడింది. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి అని ప్రభు చెప్పాడు. దేహము దేవుంది, మంది కాదండి. ఇష్టానుసారమైన చూపులు చూస్తావా? ఇష్టానుసారమైన ఆలోచనలు ఆలోచిస్తావా? ఇష్టానుసారమైన పనులు చేస్తావా? ఇష్టానుసారమైన స్థలాలకు నడుస్తావా? ఇష్టానుసారంగా జీవిస్తావా? క్రియల ఫలితం అనుభవిస్తావు. జాగ్రత్త. ఏమ్మా, కయీనును చేసిన తప్పును కక్కించాడా లేదా చెప్పండి? దేవుడు కక్కించాడండి. యాకోబు కుమారులు యేసేపు అన్నలను వారు చేసిన ఆ తప్పును చూపించాడా లేదా? మా దోష శిక్ష మేము భరించలేనంత గొప్పదైంది. సహోదరుని ఎడల చేసిన దానికి ప్రతిఫలం మేము పొందుచున్నాము. నష్టం చేస్తున్నావా? ఇబ్బంది కలిగిస్తున్నావా? హాని కలిగిస్తున్నావా? కీడు కలిగిస్తున్నావా? మోసం చేస్తున్నావా? అన్యాయం చేస్తున్నావా? అక్రమం చేస్తున్నావా? ప్రారంభంలో బాగుంటుంది. వ్యభిచార సంబంధమైన పాపములో ఉన్నావో, దొంగ వ్యక్తిగా ఉన్నావో, ప్రారంభంలో బాగుంటుంది. ప్రారంభంలో బాగుంటుంది. ఒక మాట చూస్తారా? దాడిపోదాం. దేవుని మాటల వైపు మనసు పెడదాం. వాక్యం మీద మీ గమనం ఉంచాలని నేను కోరుతూ ఉన్నాను. వాక్యం మీద మీ గమనం ఉంచాలని నేను కోరుతున్నాను. దేవుని మాటల వైపు మనసు పెట్టండి, మనసు పెట్టండి. పిల్లారా చూడండి, ఒక మాట చూస్తాడు. ఆదికాండం 27వ అధ్యాయం
21వ వచనం చూస్తారా? ఆదికాండం 27:21. 27వ అధ్యాయం 21వ వచనం. ఇస్సాకు చదవండి. చెప్పాను. వచ్చినప్పుడు చూచి స్వరము యాకోబు. చూసారండి, తండ్రిని మోసం చేశాడు. ఎవరు? యాకోబు. ఎవరిని? ఇస్సాకును మోసం చేశాడు. తండ్రిని ఏడిపించినా చెప్పండి, యాకోబు. చెప్పండి అమ్మా, ఎవరిని ఏడిపించాడు? తండ్రిని ఏడిపించాడు. తండ్రిని దుఃఖపెట్టాడు. తండ్రి బాధపడ్డాడు. తర్వాత భోజనం తింటాడు. యాకోబు వెళ్తాడు, వేషం వస్తాడు. అక్కడ రాయబడ్డమాట, యాకోబు గడగడ ఇస్సాకు గడగడ వణికాను, ఏశావు ఎలుగెత్తి వేడ్చెను. ఆ మాటలు చూస్తామండి. ఎన్నాడు దీవించబడ్డాడు, వెళ్ళిపోయాడు. దీవించాడు. తల్లి చేత ఇలా అన్నాడు. తల్లి ఇలా అంది, నాయనా ఒక్కరోజే ఇద్దరిని కోల్పోతా, పారిపో అంది. ఎక్కడికి పోనమ్మా? గుడార నివాసిని, నీ వెనకాల ఉన్న నీ కొంగు పట్టుకొని నడిచా. ఎక్కడికి పోను? నీ అన్న నిన్ను చంపివేస్తాడు, వెళ్ళిపో. చేసిన శిక్ష అనుభవించాడు. ఇలా చెప్పనా? అమ్మా మామకాడికి వెళ్ళాడు. 7 ఏళ్ళు కొలువు చేశాడు. చిన్నామాను వివాహం చేయమంటే పెద్దామని చేసుకున్నాడు. ఏది మామ ఇలా చేశావు? మా దేశ మర్యాద కాదు, పెద్దామకు పెళ్లి కాకుండా చిన్నామకు చేయడానికి. చిన్నామను కూడా చేసుకోవాలంటే ఏం చేయమన్నాడు చెప్పండి? ఇంకా 5 సంవత్సరాలు కొలువు చేయాలి. 14 సంవత్సరాలు కొలువు చేశాడు. వినండి పిల్లల, గమనించాలి. 14 సంవత్సరాలు కొలువు చేశాడు. రాహేలు లేయాని పిలిచి అంటాడు, ఎండకు ఎండాను, మంచుకు తడిచాను, నా కనులకు నిద్ర దూరమైంది. నా తండ్రిని ఒక్కసారి మోసం చేశాను, నా అన్నను 2 సార్లు మోసం చేశాను, నీ తండ్రి నన్ను 10 సార్లు మోసం చేశాడు. ప్రతిఫలాన్ని పొందాడా లేదో చెప్పండి. ఎన్నిసార్లు మోసం చేశాడు? అన్నని 2 సార్లు, తండ్రిని 1 సారి. ఎన్నిసార్లు మోసపోయాడు? చదవండి మీరు కావాలంటే. మీ తండ్రి 10 మార్లు నా జీవితమును మార్చివేశాడు. ఆయన్ని చెప్పాలంటే తెల్లాలి. అంతేకాదు చెప్తాయినండి, తండ్రిని ఏడిపించిన కుమారుడు, తండ్రిని దుఃఖపెట్టిన కుమారుడు. కుమారుడు వలన ఇస్సాకు గడగడ వణికిపోయాడు, వేదన పడ్డాడు. ఏమ్మా వినండి, 34వ అధ్యాయంలో దీనశీలం కోల్పోవటం వలన యాకోబు తల్లడిల్లిపోయాడు. 34వ అధ్యాయంలో షిమియోను లేవి కత్తులు చాదబట్టుకొని షెకెము ప్రాంతంలో ఉన్న ప్రజలను, చాలా మంది పురుషులను తెగ నరికి వేశారు. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఆదికాండం 34వ అధ్యాయం చివరి భాగంలో అంటారు, నా కుమారులారా నన్ను దుఃఖపెట్టారు మీరు, నన్ను బాధ పెట్టారు మీరు. నా జనము కొద్దిగానే, వారంతా వచ్చి నన్ను ఏమి చేస్తారో నాకు అర్థం కావట్లేదు. ఇలా చెప్పనా అమ్మా? ఇలా చెప్పనా? యాకోబు తండ్రికి చేసిన ఫలమును కుమారుడు వలన ఏం చేశాడు? అనుభవించాడు. తండ్రిని ఏడిపించిన యాకోబు, ఇస్సాకు కుమారుడిగా ఉండి యాకోబును ఏడిపించిన యాకోబు కుమారుడు.
ఇంతకంటే ప్రతిఫలం ఏం కావాలి? తర్వాత ప్రభు ప్రత్యక్షమయ్యాడు 35వ అధ్యాయంలో. లే, బేతేలుకు వెళ్ళవయ్యా అన్నాడు. తర్వాత యాకోబు బ్రతుకును, జీవితాన్ని, హృదయాన్ని మార్చాడు. పేరు తీరు నడకను మార్చి గొప్ప జనముగా చేశాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఆశీర్వాదంగా ఉంచాడు. కానీ చేసిన దాని ఫలము అనుభవించేలాగా చేశాడు. ముగ్గురిని చూశాం. ఎంతమంది చూసారు చెప్పండి? ముగ్గురిని చూశాం. మొదటి వ్యక్తి ఎవరు చెప్పండి అమ్మా. మాకేం తెలుసు? మాకేం తెలుసు? మా ఊరు వ్యక్తి మేము చెప్పడానికి. అయ్యమ్మ ఏమన్నారు? మొదటి వ్యక్తి ఎవరండి? దోష శిక్షను అనుభవించిన మొదటి వ్యక్తి ఎవరు? కయ్యనండి. ఇప్పుడే మర్చిపోతే ఇంకా సంవత్సరం అంతా ఏం కోరుతాం? మీరేందో తెగ ఇంటున్నారని ఈ ముంతున్న కేకలు చెప్తున్నాడు. నేను 3 రోజుల నుంచి 2 రోజుల నుంచి గుండె పగల కొట్టుకుంటున్నా. మీరు తలకాయ లూపుతా ఉంటే అబ్బో ఎంత ఇంటున్నారా వీళ్ళు అనుకుంటున్నా. నేను అంత ఒట్టిదేనా? మా తల్లులారా, బూడిదలు పోసిన పన్నీరు అలాగా అయిపోయిందే. చొక్కంతో చూడు ఎట తడిచిపోయిందో. ఆలోచన చేయండి. దోష శిక్షను అనుభవించిన చెప్పండి ఎవరు? కయ్యేను. దోష శిక్షను అనుభవించిన ఎవరు చెప్పండి? యాకోబు కుమారులు. దోష శిక్షను అనుభవించిన యాకోబు. వారి క్రియల చొప్పున ప్రతి వానికి ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడు. ఏమిచ్చేవాడు చెప్పండి? ప్రతిఫలం ఇచ్చేవాడు. ఒక 2-3 మాటలు చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. చూడండి, దాటిపోదా? వినండి పిల్లలు. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. 5వ అధ్యాయం 4వ వచనం చూడండి. 5:4. 5వ అధ్యాయం 4వ వచనం. దాని వలన కలుగు ఫలం ముసిరి పండంతా చేదు. తలపై కత్తండి. ముసిరి పండును చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేతులు ఎత్తండి. ఎవరైనా ఉన్నారండి? చేదులో మెరుటైనది ఏంటి? ముసిరి పండు. ఏ విచార సంబంధమైన పాపాన్ని గురించి చెప్తున్నాడు అక్కడ. ఆ పాపము చేదు. పాపము చేదండి. ఏ పండు? ముసిరి పండు అంత చేదు. ఒక ఆయన ఇలా అన్నాడు, ప్రేమకి ఎప్పుడు మనసులో భేదం ఉండదంట, ఎంగిలైనా అమృతంగా ఉంటుందంట. ఎంగిల్ ఎట్టుంటుందంట? అమృతం. తప్పుగా అర్థం చేసుకోవాలి. వినండి పిల్లలు, గమనించాలి. ఇలాక సంబంధమైన ప్రేమలు, శరీర సంబంధమైన అపవిత్రత, తల్లిని ఏడిపించి, తండ్రిని ఏడిపించి, భర్తను ఏడిపించి, భార్యను ఏడిపించి, వేదన, దుఃఖము, నిట్టూర్పు కలుగు చేసేవారు కుటుంబ సభ్యులలో లేకపోలేదు. దాని ఫలం అనుభవిస్తావు. చేదు జీవితాన్ని అనుభవిస్తావు. చేదు బ్రతుకును అనుభవిస్తావు. ఫలము అనుభవిస్తావు. దాని ఫలము ముసిరి పండంతా చేదు. చేదు అనుభవం. వద్దు తల్లి, వద్దు బాబు, విడిచిపెట్టి రాత్రి. ముసిరి పండంతా చేదు. ఫలమునకు ప్రతిఫలం మనం పొందాలి. మనం ఏం చేశామో ప్రభు చెవు పిండి ఏం చేస్తాడు చెప్పండి? కక్కిస్తాడు, కక్కిస్తాడు, కక్కిస్తాడు. అర్థం కావట్లేదు చాలా మందికి. అర్థం కావట్లేదు చాలా మందికి. ఒక మాట చూస్తారు, లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 41వ వచనం చూస్తారా? 23:41. మనకైతే ఇది న్యాయమే. అమ్మా, మనకైతే ఇది న్యాయమే. ఎవరు చెప్తున్నమాట? శిలువ మీద దొంగ చెప్తున్నమాట. మనమెవరం దొంగలం, మనమెవరం దోసుకునేవారు, మనమెవరం అబద్ధికులం, మనమెవరం మోసగాళ్ళం. ఎన్నో కుటుంబాలను, ఎన్నో సంసారాలను, ఎంతోమంది జీవితాలను పాడు చేసిన దుర్మార్గులం. మనకైతే ఇది న్యాయమే. చదవండి. మనము చేసిన వాటికి
ఫలము తగిన ఫలము పొందుతున్నాము. చేసిన వాడు చెప్పండి, తగు ఫలము పొందుతాడు. సిలువ మీద ఉన్న దొంగ ప్రభువు సిలువ వేయబడి ఉండగా కుడి వైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు సిలువ వేశారు. కుడి వైపున ఉన్నవాడు ఎడమ వైపున ఉన్నవాడితో ఇలా అంటున్నాడు, మనకైతే ఇది న్యాయమే, కొరడ దెబ్బలు న్యాయమే, హింసలు, గాయాలు, అవమానం న్యాయమే. ఆయన ఏ నేరము చేయలేదు, ఏ తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదు. సిలువ మ్రాను పైన వేలాడుతున్నాడు. చేసిన శిక్షలకు ఫలము పొందుతున్నాము. అందరికి వందనాలు చెప్తున్నాం. చెప్పండి అమ్మా, వందనాలండి. అనుభవిస్తావు. దొంగ ఇలా అంటాడు, రే నోర్మై, చేసిన శిక్షను పొందుతున్నామురా. ఆయన ఏ నేరము, ఏ తప్పు, ఏ పాపము, ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పరలోక రాజ్యం ఇవ్వగలిగిన వాడు. ఇలా అన్నాడు, తండ్రి నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రభు అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఒక్క క్షణం లేట్ అయితే కాళ్ళు ఎర్రగొడతారు, చంపివేస్తారు, 5 మంది తీసుకెళ్తారు. చివరిలో ఇలా చెప్పాడు, తండ్రి చెయ్యని నేరం అనుభవిస్తున్నావయ్యా, చెయ్యని శిక్షను అనుభవిస్తున్నావయ్యా, మేము చేసిన నేరాన్ని అనుభవిస్తున్నాము, మాకిది న్యాయమయ్యా. అయ్యా నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో, జ్ఞాపకము చేసుకో, జ్ఞాపకము చేసుకో. ప్రభు అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో. తల్లి చెప్పగలవా? తమ్ముడు చెప్పగలవా? నీ పాపం, నీ అపవిత్రత, నీ దుర్మార్గత, నీ చెడుకు ఏ పాపం ఉంది, ఏ అపవిత్రత ఉంది, ఏ దుర్మార్గత ఉంది, ఏ చెడు ఉంది, చేసిన శిక్షను పొందుతావు, అనుభవిస్తావు. ప్రభు మన శిక్షను పొందాడు, మన శాపాన్ని పొందాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు చూస్తారా? నేను మిమ్మల్ని వదిలిపెట్టడానికి ఇష్టపడుతున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు. కావున దేహమును విడిచిన ఏమ్మా వినండి, మనం ఎట్లున్నాం? దేహంతో ఉన్నాం. దేహమును విడిచినను అని చచ్చిపోయింది. దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలుగా ఉండాలి. చదవండి బ్రదర్. అపేక్షించుచున్నాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు, మళ్ళీ ఇక్కడ క్రియలు అనే మాట వచ్చింది. తాను జరిగించిన క్రియలు, తాను చేసిన పాపం, తాను జీవించిన పాప జీవితం, పాప బ్రతుకు, తాను చేసిన క్రియలు. చదవండి. అవి మంచివైనను సరే. నమ్మావా? మంచి క్రియలు. మారు మనసు పొందలేదా? చెడ్డ క్రియలు. మంచి క్రియలు చేస్తే మంచి క్రియలు, మారు మనసు పొంది మారు మనసు తగిన ఫలములు ఫలిస్తావు. మారు మనసు పొందకపోతే ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరిన ఉంచబడి ఉన్నాయి. నరకబడతావు, పోగు చేయబడతావు, అగ్నిలో వేయబడతావు, కాలబడతావు. ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరికి అగ్నిలో వేస్తాడు. ఎంత బాగా చెప్పాడు. మంచి వారైనా సరే, చెడ్డవారైనా సరే. చదవండి. దేహముతో జరిగించిన వాటి ఫలం. అమ్మా ఫలం వచ్చిందా? వాటి ఫలం. చదవండి. ప్రతి వాడును అనుభవించున్నట్లు మనమందరం చెప్పా. నేను కూర్చున్న నీవు, పెద్దవా
సేవకుడివా, పరిచారకుడివా, మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. క్రియల ఫలితం అనుభవించడానికి వారి వారి క్రియల చొప్పున ఆయన ప్రతిఫలం ఇస్తాడు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడాలి. అర్థమైంది ఆ దొంగకు. మనకైతే ఇది న్యాయమే. చేసిన నేరం అనుభవిస్తున్నాం, చేయని నేరం ఆయన అనుభవిస్తున్నాడు. తలలో చలికాలం వెళ్ళి ప్రార్థన చేద్దాం. ఇంకెక్కువ సమయం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి నేను ఇష్టపడట్లేదు. వీలైతే మోకరించండి. నా ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముడు, నా ప్రియ తల్లిదండ్రులారా, ప్రభు దగ్గరికి వస్తారా? శిలువ మీద ఉన్న దొంగ ఇలా చెప్పాడు, అయ్యా నేను పాపినయ్యా, నేను దుర్మార్గునయ్యా, నేను చెడిపోయిన వాడునయ్యా, నేను వ్యభిచారినయ్యా, నేను దొంగనయ్యా, చేసిన ఫలం పొందుతున్నానయ్యా, నీవు దేవుడవు, ప్రభు, రక్షకుడవు, విమోచకుడవు, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో. చెప్పగలవా? చేసిన క్రియలు అనుభవిస్తున్నాను. దోగాడుతున్నావు అయిన దేవుడు గుర్తు రావట్లే. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నావు అయిన దేవుడు గుర్తు రావట్లే. ఎంతో అనారోగ్యత అనుభవిస్తున్నావు, దేవుడు గుర్తు రావట్లే. నెమ్మది లేదు, వేదన, దుఃఖము, బాధ, నిట్లూర్పు అనుభవిస్తున్నా, సంపాదిస్తున్నా, చిరిగిపోయిన సంచిలేసినట్టు అవుతుంది. నెమ్మది లేదు. నీ ముందు మరణం తప్ప మరొక పరిష్కారం లేదనుకుంటున్నావు. ఈ రాత్రి ప్రేమ కలిగిన దేవుడు రెండు చేతులు చాచి పిలుస్తున్నాడు. నీ క్రియల ఫలితము అనుభవించకముందే, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నువ్వు తేపడకముందే, ఈ లోకం విడవకముందే, నీ ఆత్మ పాతాళములకు వెళ్ళకముందే ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మంచి ఫలములు ఫలించాలి, మంచి ఫలములు అనుభవించాలి. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్తున్నాడు. అయ్యా బాబు, ఏ పాపం ఉంది, ఏ అపవిత్రత ఉంది, ఏ చెడు ఉంది, ఏ దుర్మార్గత ఉంది. యేసు ప్రభువా, నేను పాపిని, నా క్రియల ఫలితం అనుభవించాలని నాకు తెలియచేశావు. నాలో ఉన్న అపవిత్రత నాకు గుర్తొచ్చింది, నాలో ఉన్న అవిధేయత నాకు గుర్తొచ్చింది, నాలో ఉన్న అయోగ్యత నాకు గుర్తొచ్చింది, నాలో ఉన్న పాపం నాకు అర్థమైందయ్యా. చెల్లి, తమ్ముడు, బాబు, క్రియల ఫలితాన్ని అనుభవిస్తావు. కయ్యను అనుభవించాడు, యేసేపు అన్నలు అనుభవించాడు, యాకోబు అనుభవించాడు. నీ కూడా అనుభవిస్తున్నావు. ఇంకెవరైనా యేసు ప్రభు నమ్మకపోతే, యేసు రక్తంలో కడగబడకపోతే, మారు మనసు పొందకపోతే, చివరిగా రెండు చేతులు జోడించుకోమని చెప్తున్నాను. నా క్రియల ఫలితం మేము అనుభవించకముందే మారు మనసు పొందాలని ఆశపడుతున్నాను, మారు మనసు తగిన ఫలములు ఫలించాలని ఆశపడుతున్నాను అనబడిన వారు ఎవరైనా ఉంటే, యేసు ప్రభు నమ్మని వారు, యేసు రక్తంలో కడగబడని వారు, మారు మనసు పొందని వారు, ఈ రాత్రి మీ కుడి హస్తాన్ని పైన చూపించండి. మీకు ఒక ప్రార్థన చేస్తాను. భయపడద్దు చెల్లి, తమ్ముడు, భయపడద్దు. ప్రభు నీతో మాట్లాడుతూ, ప్రభు నమ్ముకోవాలని ప్రభు ప్రేరేపిస్తే ధైర్యం కూడి స్థానాన్ని చూపిస్తావా? ఉదయం కఠినపరుచుకుంటావా? వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా వెళ్తావా? నామకార్థ క్రైస్తవ జీవితంలో జీవిస్తావా? ఇదే మీకు అనుకూలమైన సమయం. రేపు రాత్రి మనకు సభలు లేవు, కూడిక లేదు. గత రాత్రి, ఈరోజు మధ్యాహ్నం తీర్మానం చేసిన వాళ్ళు కాదు, తీర్మానం చేయని వారు ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడితే, మారు మనసు పొందాలని ప్రభు నిన్ను ప్రేరేపిస్తే ధైర్యమని కుడి హస్తాన్ని పైకి చూపించు. చెయ్యి, తమ్ముడు, బాబు, నీ కొరకు ప్రార్థన చేస్తాను. ఉన్నారు ఎవరైనా? ఉన్నారా? చెల్లి ఎవరైనా ఉన్నారా? తమ్ముడు ఎవరైనా ఉన్నారా? అమ్మ ఎవరైనా ఉన్నారా? అయ్యలారా ఎవరైనా ఉన్నారా? ఈ రాత్రి యేసు ప్రభు నమ్ముకోవడానికి ఇష్టపడితే, యేసు రక్తంలో కడగబడడానికి ఇష్టపడితే, మారు మనసు పొందడానికి ఇష్టపడితే, మీకు మీకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థన చేసుకున్నాను.
ప్రార్థిస్తున్నాం. చేతులు ఎత్తిన వారు చేతులు ఎత్తకపోయినా పర్లేదు, ఈ రాత్రి యేసు ప్రభువుని నమ్ముకోవడానికి ఇష్టపడిన వారు ప్రభు నీ హృదయంలో ప్రేరేపిస్తే ఈ కూడికి అయిపోయిన అనంతరం ధైర్యంగా ముందుకు రండి. మీ కొరకు ప్రార్థన చేసి పెడతాను. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. నమ్మిన వారు మారు మనసు తగిన ఫలములు ఫలిస్తూ ఆత్మ సంబంధమైన ఫలములు కలిగిన వారిగా ప్రభు రాకడకు సిద్ధపడాలని ప్రభు తెలియజేస్తున్నాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీరు ఎంతైనా నమ్మదైన దేవుడు, ఈ అపారమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. ఈ రక్షణ సువార్త సభలు 3 దినం నుండి నీ నామకాంత కొరకు మీరు చదివిస్తున్నారు. ఈ రాత్రి వేళ ఈ సువార్త కూడికలో నీ కృపను అనుభవించి మీరు పలికిన వాక్కులను బట్టి మీకు స్తోత్రాలు. రాత్రి తీర్మానం చేసుకోవడానికి ఇష్టపడ్డ బిడ్డలను బట్టి నీకు వందనాలు. గత రాత్రి తీర్మానం చేసిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. బాప్తిసం తీసుకున్న బిడ్డలను బట్టి వందనాలు. ఎవరు కూడా వాత వేయబడిన మనస్సాక్షి కలిగి వెళ్ళక నా తండ్రి, హృదయాలు కఠినపరచబడిన వారికి వెళ్ళక హృదయంలో ఒక గొప్ప మార్పు కలిగిన వారిగా నీ కొరకు జీవించడానికి సహాయము చేయండి అయ్యా. మైకు ద్వారా వింటున్నారు, దూర ప్రాంతం నుండి వింటున్నారు, వారి హృదయాలలో గొప్ప కార్యము చేయండి. మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని ఈ సంఘాన్ని దీవించండి. శావుకులను, పెద్దలను, ప్రచారకులను, యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి. సంఘములున్న ప్రతి శావుకుల్ని దీవించండి. ప్రతి పెద్దను, ప్రతి ప్రచారకుని జ్ఞాపకం చేసుకోండి. మీరు పలికిన వాక్కులను బట్టి నీ స్తోత్రాలు మీకు నామం చేస్తూ క్రియల ఫలితం నమ్మిన వారు నమ్మని వారు అనుభవిస్తారని గుర్తిరిగి, నమ్మని వారు ఆత్మరక్షణ పొంది క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదన్న సత్యాన్ని వారు గుర్తిరిగి నీ మహిమలో ముందుకు సాగడానికి కోరుచున్నాను. యేసు క్రీస్తు ఘనమైన నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చెప్పండి. చివరిగా ఒక మాట చెప్తున్నాను. యేసు ప్రభువుని నమ్ముకోవడానికి ఇష్టపడిన వారు, చేతులు ఎత్తకపోయిన పర్లేదు, ప్రభుని మీ హృదయంలో చేర్చుకోవడానికి ఇష్టపడిన వారు ఈ కూడికి అయిపోయిన అనంతరం నేను ఇక్కడ ఉంటాను. ముందుకు వస్తే మీకు ఒక చిన్న ప్రార్థన చేసి వదిలిపెడతాను. ప్రభు మిమ్మల్ని దీవిస్తాను. మరొకసారి నన్ను ప్రేమతో ఆహ్వానించి మీతో కలిసి సహవాసం చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ, అంతేకాకుండా మరి స్థానిక సంఘ సేవకులకి, మరి స్థానిక సంఘ పెద్దలకి, పరిచారకులకి, మరి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. తిరిగి కార్యక్రమాన్ని దైవదాసులు నడిపిస్తారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. మా ఆహ్వానాన్ని మన్నించి మేము పిలిచిన తోడనే మీకు ఎన్ని మరి బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఉప్పుగుండూరు సంఘానికి మీరు రావాలి, మీ వాక్యం అందించాలని మరి మేము మిమ్మల్ని కోరుకున్నప్పుడు మీరు బదులు చెప్పకుండా మా సంఘానికి వచ్చి మరి అమూల్యమైనటువంటి సత్యాలు మీరు వివరించారు. మా సంఘము నుండి 16 మంది తీర్మానం చేయడానికి దీనిలో మీ కృషి కూడా ఉంటుందా? అందరూ బట్టి కూడా మీకు సంఘపక్షాన హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, మా సంఘానికి మాకు మంచి అమూల్యమైన సందేశాలు ఇచ్చినటువంటి మీకు సంఘపక్షాన మరి ఒకసారి వందనాలు తెలియజేసుకుంటూ